ओम भगवतोऽध्यारोभम्ना पृथिवीव परिम्ना तस्यास्ते पृथिवी देवी यजने प्रस्ते अग्निमन्नादमन्नादध्यायादते ओम वत्तत्वाग्ने प्रदयात् प्रदमिष्टा भूते समुद्रेदालयं च अस्मिन् पदस्ते अद्युत्तरस्मिन् विश्वे देवाजमानस्य वेदताम् ओम अयन्तात्मा आत्मा जात वेदस्तेन जस्तवद्दस्वदेदवरदा च अस्मान् प्रजाया वजब्रह्म वलजसे नान्नाध्येन समेदये स्वाहा इदमत्तये जात वेदसे इदं नमः ओम समिदाघ्नं दवस्यति कृते बोधयदादितिम् आत्मन् हव्याजोदन ओम सुसमित्ताय होससे घृतं तीव्रं जोतन अग्नये जात वेदसे स्वाहा जातवेदसेदं नमः ओम संद्वासमिद्धिरङ्गिरोगृतेनागृधयामसे बृहच्चोषा विश्य स्वाहा इदमग्नये अंगिरसेदं नमः। ఈ మూడు సమితులు కూడా భగవంతునికి మూడు రకాలైనటువంటి స్థితులను మనకి కలుగజేస్తున్నవి. ఈ మూడు సమితులని మనము ఏ విధంగా అయితే సమిధాధానం చేశామో ఆ విధంగా మనకి భగవంతుడు ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అని మనకి ఈ మూడు సమితుల ద్వారా తెలుస్తుంది. అలాగే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకి ప్రతీకగా తెలుస్తుంది. అలాగే భూలోకము, ద్విలోకము, అంతరిక్ష లోకము అని మూడు లోకాల స్థితిని మనకి తెలియజేస్తూ తర్వాత పైలోకం అంటే ఏదైతే ఉందో మనకి స్వర్గధామమైనటువంటి ఆ స్థితిని మోక్ష పదానికి తీసుకువెళ్ళడానికి ఈ యొక్క అగ్నిహోత్రము మనకి ఆధారమైనటువంటిది. అందుకే యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ అని చెప్పి మనకి శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది. అంటే అన్ని నువ్వు చేసే పూజా కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ అన్ని ప్రతి ఒక్క దాంట్లో కానీ శ్రేష్టమైనది ఈ యొక్క యజ్ఞ కార్యక్రమము, అంత విశిష్టమైనది కనుకనే మనకి యజ్ఞానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడినది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జరుగుతున్న కాలంలో ప్రతి ఇంటిలో దీపారాధన జరుగుతుంది. కానీ ఆ దీపారాధనకి ప్రథమంగా ఉన్నటువంటి మన పూర్వులు, యోగులు, మహర్షులు అందరూ ఆచరించినటువంటిది ఈ యొక్క అగ్నిహోత్రము. ప్రతి ఇంట అగ్నిహోత్రం జరిగేది. ప్రతి ఊర పెద్ద పెద్ద ప్రదేశాల్లో ఒక కూడలలో విశేషంగా యజ్ఞాలు చేసేవాళ్ళు, నిర్వహించేవాళ్ళు. అందుకే అప్పుడు ఉన్న కాల స్థితికి అనుగుణంగా వ్యవహారం ఉండేది. ఈరోజు మనమంతా యాంత్రిక జీవనంలో ఉన్నాము. ఈ అగ్నిహోత్రం పూజించుకుంటూ అంటే రూపం తగ్గించుకుంటూ ఈరోజు ఒక చిన్న దీపారాధనగా వచ్చింది. కనీసం ఆ దీపారాధన కూడా మనం ఎంతమందిని అనునిత్యము మన ఇంట కానీ మన వ్యాపార చేసే ప్రదేశంలో కానీ ఎంతమంది చేస్తున్నామో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీపం అంటే వెలుగుని ఇస్తుంది, అజ్ఞానాన్ని ఆ దీపం మనం వెలిగించుకుంటే లోపల మనకు జ్ఞానజ్యోతి కలుగుతుంది, అంటే జ్ఞానం కలుగుతుంది. అదే దీపాన్ని ఇంట్లో పెడితే అంధకారాన్ని తరిమి వేస్తుంది. అందుకని ప్రతి ఇంట అగ్నిహోత్రం జరగాలి. అది సాధ్యం కాకపోతే ప్రతి ఇంట్లో కూడా నిత్య దీపారాధన. అలాగే మనం ఏ వ్యాపార ప్లేస్ లేదు మనం వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారానికి అనుగుణంగా అనునిత్యము ప్రాతకాలంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ దీపాన్ని వెలిగించినట్లయితే మన ఇంట్లో ఎలా అంధకారం పోగొట్టి వెలుగుని నింపుతుందో వ్యాపారం చేసే కాడ కూడా ఆ విధంగా లక్ష్మిని మనకి స్వాగతిస్తూ అక్కడ దివ్యమైనటువంటి ఒక శక్తిని నింపుతుంది. అందుకే సాధ్యమైన తోడుకు ఇంట్లో కానీ బయట కానీ దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యి ఎక్కువ శాతం. ఎందుకంటే ఒక 100 గ్రాముల ఆవు నెయ్యి దహించబడినప్పుడు దాని నుంచి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుందంటే మనం పీల్చుకునే గాలి ఆక్సిజన్ మనకి ప్రాణవాయువు బయటికి వస్తుంది. అందుకే అగ్నిహోత్రాలు అంత విశేషంగా చేయబడేవి కనుకనే ప్రాణశక్తి ఎక్కువగా ఉండేది. అగ్నిహోత్రం వల్ల శరీర ఆరోగ్యము మనకి ఎక్కువగా కలుగుతుంది. అంత విశిష్ట ప్రయోజనం కలిగినదే ఈ యొక్క అగ్నిహోత్రము. ఇప్పుడు మనము 3 ఆహుతులు ఏ విధంగా సమర్పించామో ఇప్పుడు 5 నేతి ఆహుతులు సమర్పిస్తాము. ఎందుకు సమర్పిస్తామంటే ఈ 5 నేతి ఆహుతులు 5 రకాలైనటువంటి స్థితులకి, అంటే భగవంతుని నుంచి 5 రకాలైనటువంటి ఐశ్వర్యాన్ని మనము కోరుకుంటున్నాం అన్నమాట. ఏ విధంగా అంటే ఫస్ట్ మొదట నేను, నా కుటుంబము, తర్వాత నాకు ఉత్తమ సంతానము, 3 పాడి పంటలు. ఎందుకంటే ఇవన్నీ చేయడానికి మనం బ్రతకడానికి అవసర యోగ్యమైనది పాడి పంటలు. అవి లేకపోతే మనము జీవనాధారం నడవదండి. తర్వాత బ్రహ్మజ్ఞానం అంటే భగవంతుని పొందడానికి జ్ఞానం కానీ లౌకిక జ్ఞానం కానీ జీవించడానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము 4వది. 5వది మనము బ్రతికి ఉండటానికి అవసరమైనది అన్నము.
ఈ అన్నమే లేకపోతే మనం బ్రతకటం చాలా దుర్లభం, కష్టం అన్నమాట. అందుకని అన్నాన్ని కూడా మాకు సమకూర్చమని చెప్తున్నాను. అందుకే యజ్ఞాత్ భవతి పర్జన్యో అన్న సంభవ అని చెప్పి మనకి భగవద్గీతలో చెప్పబడింది అనమాట. యజ్ఞాల వలన మనకి వర్షాలు కలుగుతాయి, ఆ వర్షం వల్ల పాడి పంటలు పండుతాయి, ఆ పాడి పంటల వల్ల మనకి అన్నము లభిస్తుంది, అన్నం వల్ల మన జీవనం జరుగుతుందని చెప్పి సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు మనకి భగవద్గీత ద్వారా తెలియపరుచున్నారు. అది 4 వేదాల్లో కూడా చాలా ప్రకాశితంగా స్పష్టంగా మనకి చెప్పబడి ఉందన్నమాట. అందుకని ఈ 5 కోరికలు మనకి నెరవేర్చే కామధేను, అందుకే అగ్నిహోత్రం కామధేనువు అని చెప్పబడింది. ఇది కూడా సాక్షాత్ శ్రీకృష్ణుల వారే భగవద్గీతలో చెప్పారనమాట. ఆ విధంగా మనము ఇవన్నీ సంభవం కావాలి, ఇవన్నీ మనకి లభించాలంటే ఈ కామధేనైనటువంటి అగ్నిహోత్రాన్ని అన్ని చోట్ల నిర్వహిస్తూ ప్రజా శాంతి శ్రేయోభినిమిత్తము, అలాగే ప్రకృతి ప్రక్షాళన చేస్తూ ప్రకృతిని సంతులితం చేస్తూ స్వచ్ఛమైనటువంటి గాలిని, ఈ పంచభూతాలని ప్రక్షీకరణ చేసేటువంటి ఏకైక సాధనం ఏదైనా ఉందంటే అది అగ్నిహోత్రం వరకే సాధ్యమవుతుంది. మరి ఇంకా దేని ద్వారాగా నీకు ఈ పంచభూతాలు ప్రక్షాళన జరగవు. ఈ పంచభూతాలను ప్రక్షాళన చేయడానికి ఏకైక మార్గము, సాధనము అగ్నిహోత్రం మటుకే. అందుకే యజ్ఞోర్వై విష్ణువు అని శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది. అంటే విష్ణువు అంటే సర్వవ్యాపక, అంతటా వ్యాపించి ఉండే భగవంతుణ్ణి విష్ణువు అంటున్నాము. అలాంటి భగవంతుడు ఏ విధంగా అంతటా ఉంటాడో ఈ అగ్నిహోత్రం ఒక చోట చేస్తే అక్కడే ఉండదు. ఇది సుదూర ప్రాంతాలకు వ్యాపించి ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని ప్రక్షీకరణ చేసి సూక్ష్మ జీవులను చంపి మనకి శక్తిని ప్రసాదించేటువంటి సాధనం. అందుకే యజ్ఞోర్వై విష్ణు అని చెప్పి శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది అన్నమాట. ఈ 5 ఆవుతులతో మనకి 5 రకాల సంపదలని ఎవరైతే చేస్తున్నారో వారికి కాదు, జనులందరికీ లభించాలని. అందుకే పురోహితుడు అంటే పురాణి హితం చేసేటువంటి వాడు బ్రాహ్మణుడు. పురోహితం అంటే అదే, దాని అర్థం ఏంటంటే తన యొక్క స్వార్థాన్ని చూసుకోకుండా జనులందరి యొక్క సౌభాగ్యాన్ని కోరుకుంటూ, పురము అంటే ఏ ప్రదేశంలో ఉంటున్నారో ఆ పురము యొక్క హితాన్ని కోరుకుంటూ చేసేటువంటి వాడిని పురోహితుడు అంటారు. ఋత్వికులు అంటే వేదానుకూలంగా యజ్ఞాన్ని నిర్వహించే వారిని ఋత్వికులు అంటారంటే మన శాస్త్రబద్ధంగా ఎవరైతే పురోహితులు ఉన్నారో వారు మన యొక్క యోగక్షేమాన్ని కోరుకుంటూ అనేక ప్రదేశాల్లో హోమాలు చేస్తారు. అలాగే అనేక చోట్ల దేవాలయాల్లో ప్రతి అనునిత్యము వారు ప్రజల యొక్క యోగక్షేమాన్ని కోరుకుంటూనే సనాతన ధర్మం యొక్క విశిష్టతని చాటుతూ అనేక చోట్ల ప్రతి అనునిత్యం కూడా వాళ్ళు చేసే కార్యాలు అంత విశిష్టంగా ఉంటున్నాయి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు అందరూ కూడా విమర్శించే స్థాయికి వచ్చారు. కానీ ఎవరు కూడా వారి యొక్క స్వలాభాన్ని ఆకాంక్షించక జనుల యొక్క క్షేమం కోసం పాటుపడుతూ ఎంతో మంది ఈరోజు మనం నిర్వహిస్తున్న కార్యము అంతా కూడా జనాల యొక్క యోగక్షేమం కోసమే. అస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవరజసే నాన్నాధ్యేన సమేధయ స్వాహా ఇదమగ్నయే జాతవేదసే తం నమః. ఓం అయం దయత్మ ఆత్మా జాతవేదస్తేరజ్యస్తవర్ధస్స చైతవరిధా చ అస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవరజసే నాన్నాధ్యేన సమేధయ స్వాహా ఇదమగ్నయే జాతవేదసే తం నమః. ఓం అయం దయత్మ ఆత్మా బాగా ఇదం ప్రజాపతయే ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహా ఇదమింద్రాయ ఇదం నమః. ఓం భూరగ్నయే స్వాహా ఇదమగ్నయే ఇదం నమః. ఓం భవరవాయవే స్వాహా ఇదం వాయవే ఇదం నమః. ఓం సురాదిత్యాయ స్వాహా ఇదమాదిత్యాయ ఇదం నమః. ఓం భర్భవస్వరగ్నివాయవాదిదేభ్యః స్వాహా ఇదమగ్నివాయవాదిదేభ్యః ఇదం నమః. సూర్య సూర్యోజోదహే
स्वाहा ओम ज्योतिर्देवेन सवित्रासज ऋषसेन्द्रवत्यायुजान सूर्यवेदः स्वाहा ओम भोरग्नये प्राणाय स्वाहा इदमग्नये प्राणाय इदं नमः ओम भवरवायवे अपानाय स्वाहा इदं वायवे अपानाय इदं नमः ओम स्वरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदं नमः ओम भगवस्वरग्निवायवादिदेभ्यः प्राणापानव्यानेभ्यः स्वाहा इदमग्निवायवादिदेभ्यः प्राणापानव्यानेभ्यः इदं नमः ओम आपो ज्योतिरस अमृतं ब्रह्म भगवस्वरं स्वाहा ओम न्यां मेधां देवगणाः पितरच्चोपासते तया मामध्यमेदयाग्ने मेधाविरं गुरो स्वाहा ओम विश्वानि देव सवितरुदरिदानि पराशव यद्भद्रं तन्ना